2 రోజుల క్రితం గోవాలోని ఆర్పోరా ప్రాంతంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో రాత్రి 12 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అక్కడ పార్టీ జరుగుతుండటంతో చాలా మంది లోపలే ఉండిపోయారట. మంటలు పెరిగి మొత్తం క్లబ్ అంతా తగలబడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో చాలా మంది స్టాఫ్ ఇంకా కిచెన్ వర్కర్లే అట. మరికొంతమంది టూరిస్టులు కూడా మృతి చెందారని చెప్తున్నారు. గాయపడిన వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది ఆ భారీ మంట నుంచి వచ్చిన పొగ కారణంగా గాలి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు చెప్తున్నారు. అసలు క్లబ్లో మంటలు ఎలా చెలరేగాయంటే, కొంతమంది సమాచారం ప్రకారం క్లబ్లోని లైటింగ్ సెటప్ సిలిండర్ వల్ల ఏదో పేలుడు జరిగి ఉండొచ్చని, ఆ క్లబ్ ఇంటీరియర్ అంతా కూడా చెక్కతో చేసి ఉండటం వల్ల మంటలు ఎక్కువ అయ్యాయని చెప్తున్నారు. క్లబ్లో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు ఎక్కువగా ఉండకపోవడం, మంటలు స్టార్ట్ అయిన వెంటనే యూజ్ చేసే బేసిక్ పరికరాలు కూడా లేకపోవడం వల్ల ఇంత ఘోర ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్తున్నారు. పొగ కూడా ఎక్కువగా రావడం వల్ల చాలా మందికి బయటకు వచ్చే దారి కనిపించలేదట. దీనికి గోవా ప్రభుత్వం వెంటనే స్పందించింది. కేసు ఫైల్ చేసి క్లబ్ యజమానులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. తగిన లైసెన్స్, భద్రతా స్టాండర్డ్స్ లేవని ఈ విషయం తెలియజేసిందని గోవా సీఎం అయిన ప్రమోద్ సావత్ చెప్పారు. ఇదే విషయంగా ఇప్పటికే 3 అఫీషియల్స్ ను కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వాళ్ళలో ఒకరు పంచాయత్ డైరెక్టర్ అయితే, మరొకరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇంకొకరు విలేజ్ పంచాయత్ అప్రోరా నాగో సెక్రటరీ. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి చికిత్సకు అవసరమైన మద్దతుని ప్రభుత్వం అందించబోతుందని, వారి నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఇది ఎప్పటి సమస్య అని మీరు అడిగితే, ఈ క్లబ్కి ఇంతకు ముందే సేఫ్టీ కంప్లైంట్స్ ఉన్నాయని అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. లైసెన్స్ ఇంకా భద్రతా నియమాలు సరిగ్గా లేవనే అనుమానంతో విచారణ కొనసాగుతుంది. అంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, చాలా రోజుల నుంచి ఉన్న ఒక నిర్లక్ష్యం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాగా ఇప్పుడు గోవాలోని అన్ని క్లబ్బులకి ఫైర్ సేఫ్టీ చెక్ కి ఆదేశించారు. ఇప్పుడు ఇన్సిడెంట్ గోవా టూరిజం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే గోవా భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన టూరిస్టు ప్రదేశం. ఇక్కడ బీచ్లు, నైట్ లైఫ్ పార్టీలు ఇవన్నీ గోవా జీవన శైలిలో భాగమైపోయాయి. అందుకే ఇక్కడ పబ్ కల్చర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. గోవా మొత్తం ఆదాయం అంతా కూడా టూరిస్టుల పైన ఆధారపడి ఉంటుంది. మన దేశం వాళ్ళు, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడ బీచెస్ కోసం, మ్యూజిక్ ఫెస్టివల్స్ కోసం, ఇంకా నైట్ పబ్ల కోసం వస్తారు. టూరిస్టులకు పార్టీలు, పబ్లు కావాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా పబ్స్ కనిపిస్తూ ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై లాగన్నమాట. అయితే గోవానే ఎందుకలా? చాలా రాష్ట్రాల్లో బీచ్లు ఉన్నాయిగా అంటే, బ్రిటిష్ ఇంకా పోర్చుగీస్ కల్చర్ ప్రభావం ఈ రాష్ట్రం మీద ఎక్కువగా ఉంది. గోవా 450 సంవత్సరాల పాటు పోర్చుగీస్ కాలనీగా ఉంది. వారి జీవనశైలి, సంగీతం, డాన్స్, డ్రింకింగ్, ఓపెన్ నైట్ లైఫ్ స్థానిక సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయాయి. గోవాలో చాలా పేరున్న బీచ్లే ఉన్నాయి. వాటికి అండగా బార్లు, పబ్బులు లేకుంటే టూరిస్టులు ఆనందించలేరు. బీచ్ల పక్కనే సంగీతం, డీజే నైట్స్, లైవ్ పెర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల నైట్ లైఫ్ మరియు పబ్ కల్చర్ మరింత పెరుగుతూ వచ్చింది. మెయిన్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మందు రేట్లు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో మద్యం ధరలు చాలా తక్కువ, ట్యాక్స్ కూడా తక్కువే. అందుకనే ఈ టూరిస్టులు ఎక్కువగా పబ్బుల్లోని, బార్లలోని కనిపిస్తారు. ఇంకా ఫ్రీడమ్. గోవాని యువత ఫ్రీడమ్ ప్లేస్ గా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టరు. వాతావరణం కూడా రిలాక్స్డ్ గా ఉంటుంది. అందుకనే ఇక్కడ పబ్లు, నైట్ లైఫ్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. గోవాలో తరచుగా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి సన్బర్న్ ఫెస్టివల్, సూపర్ సోనిక్ మ్యూజిక్ ఫెస్టివల్ లాంటివి. ఇవి ప్రపంచం నలుమూలల నుండి పార్టీ జనాల్ని రప్పిస్తాయి. దీనివల్ల పబ్ కల్చర్ జోరుగా, హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మితిమీరిన ఫ్రీడమ్ కూడా మనకి మంచిది కాదు. మనల్ని మనమే మర్చిపోయేది ఫ్రీడమ్ కాదు, వ్యసనం. ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని జాగ్రత్తలు పడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.